ఈ ట్యాగ్ లైన్ ఏంటంటే మన జీవితాలు మార్చుకోవడానికి, మన సమస్యలు తీరడానికి మన అందరం ప్రజలుగా ఒక అడుగు ముందు వేయాల్సిన అవసరం ఉందని రా కదలిరా అనే ఈ యొక్క ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. ప్రజలు వేలల్లో కదిలి వస్తున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే అక్కడ లక్షలుగానే వస్తున్నారు. కొన్ని దగ్గర లక్షలు. ఈరోజు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కదిలిపోతా ఉన్నాయి, భయపడిపోతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఒక్క అవకాశం ప్రభుత్వం ప్రజలు నమ్మి 151 మందిని ఘనంగా గెలిపించారు. వీళ్ళ చరిత్ర చూసి కాదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి కాదు, ఒక సానుభూతితో. ఆనాటి రాజశేఖర్ రెడ్డి బిడ్డ బాగా చేస్తాడు, కాంగ్రెస్ హయాంలో బాగా చేశారు, ఈయన ఇంకా బాగా చేస్తాడు అని చెప్పి ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రానికి చేసి పెట్టింది ఏంది? 13 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ జగన్ రెడ్డి ముద్ర వేసి ఇయడానికి ఎవరికి లేదు. అప్పు తీర్చడానికి ప్రజలు కష్టపడితేనే అప్పు తీరుతుంది, లేకపోతే అప్పు తీరదు. రాష్ట్రానికి ఆదాయం వస్తేనే అప్పు తీరుతుంది. ఆదాయం ఎట్టొస్తుందండి? ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తెచ్చారా? ఒక పెట్టుబడి తెచ్చారా? ఉండే ఇండస్ట్రీని తరిమేస్తున్నారు. వీళ్ళని నమ్మి ఏ ఇండస్ట్రీ రావట్లే. అన్ని ఇండస్ట్రీస్ గుజరాత్కి వెళ్ళిపోతున్నాయి, కర్ణాటకకి వెళ్ళిపోతున్నాయి, తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి, తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి. మనల్ని నమ్మి ఎవరైనా వచ్చారా? ఈ రాజకీయ పార్టీ షెల్ఫ్ లైఫ్ ఎంత? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో పని చేయడానికి ఉండేదే 3 సంవత్సరాలు. 1 సంవత్సరం ఎలక్షన్ గొడవలో ఉంటారు, 1 సంవత్సరం చక్కదిద్దుకోవడానికి ఉంటారు. ఈ 3 సంవత్సరాలు నిక్కచ్చిగా ప్రజలకు ఏం కావాలి, ఏం పనులు చేయాలి దాంట్లో ఉండాలి తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని కూలగొట్టడంతో స్టార్ట్ చేశారు. కూలగొట్టడంతో ప్రజాధనాన్ని స్టార్ట్ చేసింది. వ్యక్తిగత జీవితాలను కానీ నాశనం చేసేది ఒకసారి గుర్తు చేసుకోండి. మద్యం నా అక్క చెల్లెళ్ళు, భర్తలు, బిడ్డలు, తమ్ముళ్ళు మద్యం తాగి నాశనం అయిపోతున్నారు. నేను మద్య నిషేధం చేస్తానని కదా. కష్టం అంటే రాష్ట్రానికి ఆదాయం అదొక మార్గం అనుకోండి. అయితే జరగని ఎందుకు చెప్తారండి? జగన్మోహన్ రెడ్డికి తెలీదా మద్యాన్ని ఆపలేనని? దఫాల వారిగా తీస్తానన్నాడు. తీశాడా? తీయడం పక్కన పెట్టండి. వచ్చే 20 సంవత్సరాలకి మీ బిడ్డలు, మీ భర్తలు మద్యం తాగి వచ్చే ఆదాయం చూపించి అప్పు తెచ్చుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు తీసేది పక్కన పెట్టండి. వచ్చే 20 సంవత్సరాలకి సారాయి అమ్మితే వచ్చే ఆదాయాన్ని ప్రొజెక్షన్ చూపించి దానిపైన కానీ అప్పు తెచ్చిన ఘనుడు. మీకు ఇంకేమండి? మీకు చెప్పిన మద్యం తీస్తానని ఎవరైనా నమ్మతారా? నమ్మగలరా? ఇంకోటి, ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? చదువుకున్న బిడ్డలు ఇంజనీరింగ్ చేస్తున్నారు, MBAలు చేస్తున్నారు. వాడి ఉద్యోగాల పరిస్థితి ఏంటండి? ఇండస్ట్రీ ఉంటే కదా. ఏ ఇండస్ట్రీ పచ్చగా ఉంటే ఆ ఇండస్ట్రీలో భాగం కావాలి వీళ్ళకి. ఒకసారి ఆలోచించుకోండి. లూలు, విశాఖపట్నంలో లూలు 11 ఎకరాలేమో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వరల్డ్స్ లార్జెస్ట్ హైపర్ మార్కెట్, ఇఫ్ నాట్ వరల్డ్, ఏషియాస్ లార్జెస్ట్ హైపర్ మార్కెట్ లూలు. ఒక 10,000 ఉద్యోగాలు వచ్చాయి. ఆ స్థలం మాకు కావాలని లాక్కున్నారు. ఇక్కడెక్కడ ఉంది లూలు? ఇటు వెంటు కర్ణాటక. ఏషియన్ పేపర్ మిల్స్ రామయ్యపట్నం 25,000 కోట్ల రూపాయలు
ఎక్కడుందండి? ఏమైంది? ఎవరు తినేశారు? ఆ ఇండస్ట్రీ మూసేశారు, రాలేదు అసలు. వద్దు వీళ్ళకి దండం, వీళ్ళతో వద్దు అని. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్ ఈ ప్రపంచంలో 500 పెద్ద కంపెనీలో ఒక కంపెనీ విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తా అని వెళ్ళిపోయింది. అదానీ డేటా సెంటర్ వెళ్ళిపోయింది. వందల కొద్ది ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయండి. ఇంకా మన బిడ్డలకి ఏమొస్తాయి ఉద్యోగాలు? ఉద్యోగం అంటే వాలంటీరా? 5,000తో బ్రతకగలుగుతారా? భార్య బిడ్డల్ని అతను పోషించగలుగుతాడా? ఈరోజు ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారికి ఈ ముఖ్యమంత్రి ఆయనకేం కొత్త కాదు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు అవసరం, అనుభవమైన వ్యక్తి అవసరం. సంక్షోభంలో ఉన్నాము. 13 లక్షల కోట్లు అప్పు కట్టాలంటే ఎవరి తరం కాదు, ప్రజలు నెత్తిన వేసేస్తారు. మీరు చూడలేదా? పక్కన పెట్రోల్ కర్ణాటకకి మనకు 14 రూపాయలు ఎక్కువ అండి. ఎందుకు కట్టాలండి ఆంధ్ర ప్రజలు? ఎందుకు 14 రూపాయలు ఎక్కువ కట్టాలి ఒక లీటర్కి? ఏం పాపం చేశామండి? ఒక లీటర్కి 14 రూపాయలు అంటే అప్పు ఉంది, నేను ఫ్రీ ఇస్తాను, మీరు కట్టండి ప్రజలు, నేను సంపాదించను, నేను సంపద సృష్టించను ఈ రాష్ట్రానికి, మీరు కట్టండి. ఏమైనా పద్ధతి అండి ఇది? ఒక రాష్ట్రము సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఒక కన్ను. ఎలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్కి దగ్గర తీసుకుంటే పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు. ఈరోజు ఇది మన దుస్థితి. డిఎస్సి ఎప్పుడైనా ఇచ్చారండి? జాబ్ క్యాలెండర్ సంవత్సరం రిలీజ్ చేస్తారా? చేశారా? ఈరోజు బీసీ సబ్ ప్లాన్ ఏమైంది? ఎస్సీ సబ్ ప్లాన్ ఏమైంది? మైనార్టీ నిధులు ఏమయ్యాయి? అన్నిటికీ తెలిసి అమ్మ ఒడి ఇచ్చాను. నువ్వు ఏందయ్యా ఇచ్చేది? కొత్తగా ఏమైనా ఇస్తున్నావా? ముందరి నుంచి ఇస్తున్నారు. నువ్వు అందరికీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి స్వయం ఉపాధి కోసం ఇచ్చిన డబ్బులు కానీ తీసుకెళ్ళి నువ్వు అమ్మ ఒడి ఇంకా 15,000 ఇచ్చేస్తున్నాను ఆడబిడ్డలకి అని చెప్పి నువ్వు మోస పనులు చేసి ఈరోజు స్వయం ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు లేకుండా చేసేసారు. నేను ఒక్కసారి చెప్తాను, బీసీ కులాలన్నీ కానీ వృత్తిపరమైన ఇవాల్వ్ అయిన కులాలు, వృత్తి నుంచి ఇవాల్వ్ అయిన కులాలు. వీళ్ళకి ఈరోజు మోడర్నైజేషన్ అయిపోయి మెకనైజ్డ్ అయిపోయి 10 మనుషులు చేసే పని ఒక చిన్న మిషన్ చేసేస్తాం. వాళ్ళకి వృత్తి నైపుణ్యం కావాలి, వాళ్ళకి పెట్టుబడులు కావాలి, స్వయంగా వాళ్ళు ఉపాధి చేసుకోగలిగే చిన్న వ్యాపారాలు చేసుకోగలిగితే వాళ్ళ కుటుంబంతో పాటు ఇంకొక హెల్పర్కి ఉద్యోగం ఇవ్వగలిగే స్థితి తెస్తే తప్ప ఈ రాష్ట్రం సెల్ఫ్ సస్టైన్ అవ్వదు. అప్పుల ఊబిలో వేసేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేశారు, ప్రాంతాలుగా విభేదించేశారు, కులాలుగా విభేదించేశాడు. ఒక్కొక్క ప్రాంతానికి కులం పేరు పెట్టేస్తున్నాడు. ఇది అన్ని మంచి పద్ధతులు కాదు. ఈరోజు తన నీడను కానీ తను నమ్మే స్థితిలో లేడు, భయాందోళనలో ఉన్నాడు, మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. మనం ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకి మన రాజుని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనది. మంచి వ్యక్తి, అనుభవమైన వ్యక్తి, అన్ని పార్టీలు కలిసి కానీ సపోర్ట్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, సిపిఐ సపోర్ట్ చేస్తుంది, మిగతా అందరు కానీ ఈ రాక్షస పాలన నుంచి విముక్తి అవ్వాలి అని చెప్పి అందరు సపోర్ట్ చేస్తున్నారు. నేను 2 మాటలు చెప్తాను. అన్నం 5 రూపాయల అన్నం తీసేసిన వ్యక్తి మన జీవితాలు బాగా చేయగలుగుతాడండి? చెప్పండి. 5 రూపాయలకి అన్నం. ఆ రోజు నేను మేయర్ ఉన్నప్పుడు నేను, పరిటాల సునీత గారు, నారాయణ గారు, తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్, మేము అందరం పోయి చెన్నైలో
చెన్నై మేయర్ను కలిసి చెన్నై మేయర్తో అలా ఎలాగ మీరు ఇస్తున్నారు ఈ సబ్సిడైజ్ అన్నము అంటే మనకి 20 రూపాయలు చేతి ఖర్చు పడుతుంది ప్రభుత్వానికి. 5 రూపాయలు కాదు 20 రూపాయలు పర్ హెడ్ పడతా ఉంది. నాణ్యమైన భోజనం పేదవాళ్ళ కోసం, రైతు కూలీలకి, స్టూడెంట్స్కి, వీళ్ళ కోసం పెట్టింది. ఎక్కడ పెట్టామండి అది? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన పెట్టుకునేవా? ఆసుపత్రుల పక్కన, గవర్నమెంట్ హాస్పిటల్స్ పక్కన, రైల్వే స్టేషన్స్ పక్కన, మార్కెట్స్ పక్కన, కాలేజీల దగ్గర, ఆటోనగర్ దగ్గర ఇంతమందికి ఉపాధి చేసుకునే వాళ్ళకి 5 రూపాయలకు భోజనం ఇస్తే ఒక 100 రూపాయలు ఇంటికి సేవింగ్ చేసుకెళ్తారనే ఆలోచనతో చేస్తే మీకు అన్నం పెట్టడానికి చేయరాని వాళ్ళు మీరు, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్, ఎనీ వైసీపీ లీడర్ కెన్ ఆన్సర్ ఆన్ దిస్. అన్నం పెట్టలేని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం బాగా చేయగలుగుతారు మీరు? మీ భారతీయ సిమెంట్ డబ్బులు కావు, మీ సాక్షి పేపర్ డబ్బులు కావు, మీ మైన్స్ మినరల్స్ డబ్బులు కావు, ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులతో అన్నం పెట్టలేని వాడివి నువ్వు ఈ రాష్ట్రాన్ని బాగా చేయగలుగుతావా? ఇది జరుగుతుందా లేదా? జయలలిత చనిపోయినా, ప్రభుత్వం లేకపోయినా, వేరే ప్రభుత్వం వచ్చినా తమిళనాడులో అమ్మ క్యాంటీన్ జరుగుతుందా లేదా? మొన్నటిదాకా బీజేపీ ఉన్నా ఇందిరమ్మ క్యాంటీన్ జరిగిందా లేదా కర్ణాటకలో? నీకేమైందా? నీకేమైంది? నీ మనసు లేదు. మనసు లేని రాజు ఉన్నాడు మనకు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈసారి పూర్తి స్పృహతో మనం ఆలోచనతో ఓటేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం ఒక గాడిలో వస్తుంది. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేస్తున్నారండి, ఇర్రిపేరబుల్ డ్యామేజ్. దీన్ని చెయ్యాలి. ఒక సస్టైనబుల్ ఆంధ్రప్రదేశ్ని చేయాలంటే అనుభవమైన వ్యక్తి కావాలి. దానికి మనకు ఉండే అవకాశం చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఈసారి అందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలకుంది. అందుకోసమే రండి, కదలి రండి. రాజకీయాలు వ్యక్తిగతం అండి. ఎవరు కానీ సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు రాజకీయంలో రావచ్చు. ఎవరు కానీ సమాజ సేవ ఇంకో ప్లాట్ఫామ్ మీద చేయాలనుకుంటే ఆ ప్లాట్ఫామ్ పోవచ్చు. ఇది ఏమీ ఒక దగ్గర నుంచే చేయాలని లేదు. అసలు రాజకీయాల్లో లేకుండా కానీ మీకు ఆ శక్తి స్తోమత ఉంటే రాజకీయాలకు సంబంధం లేకుండా కానీ సమాజానికి సేవ చేయొచ్చు. రాజకీయాలు సమాజ సేవ చేసి ఆయన ఎక్కడి నుంచి చేస్తే ఏమి, ఆయనకి ఎక్కడ సంతోషం ఉందో చేసుకోమనండి. అయితే నిన్నటిదాకా ఇక్కడ ఉండి ఈరోజు వెళ్తా బురద వేసిపోవడం కరెక్ట్ కాదు. మేము కానీ ఒకప్పుడు పార్టీ మారి వచ్చాం. మేము కానీ 2014లో పార్టీ మారి వచ్చాం. పార్టీ మాటి రాగానే జగన్ అటువంటి వాడు ఇటువంటి వాడు అని మేము ఏమి వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ముఖ్యమంత్రిగా విమర్శలు చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి విమర్శ చేస్తున్నాము. అక్కడ జగన్ ఉండొచ్చు, ఇంకో ఆయన ఉంటాడు, ఎవరున్నా ఆ ముఖ్యమంత్రి పాలసీసు, ఆ ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇలాగ ఉన్నాయని చెప్తున్నాం తప్ప ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన భార్యకి, ఆయన పిల్లలకు మేమేం చెప్పట్లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదు. దాతృత్వం ఉండాలి, ప్రజలకు భోజనం పెట్టే ఒక అలవాటు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అది కానీ లేనప్పుడు ముఖ్యమంత్రికి అర్హుడు కాదు అని చెప్తున్నా నేను. నా వ్యక్తిగత ప్రజల ఒక బాధ చెప్తున్నా నేను. సో నాని గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, నాకు ఈ ప్లాట్ఫామ్ మీద నేను సాధించగలుగుతాను అనిపించింది. నేను ఇక్కడనే చేస్తున్నా. నాని గారికి ఇంకో దగ్గర బాగుంటుందంటే ఆయన ఇష్టం, ఈ ప్రజాస్వామ్యం. అయితే పోయేప్పుడు గౌరవంగా ఉండాలి ఎక్కడ పోయినా, అది నేను చెప్పేది. సరే, హిట్లర్ కానీ ఆడు ఓడిపోయే ఒక నిమిషం ముందు కానీ మనమే గెలుస్తున్నాం అని ఎక్కువ సౌండ్తో చెప్పేవాడు. అది అంతే, ఓడిపోయే ముందు చెప్పుకోవాలి. ఇది ఓడిపోయే ముందు నేను ఓడిపోతున్నానని చెప్పుకోలేడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరు కానీ ఆ మాటకు వస్తే గెలుస్తున్నాం అని చెప్పాలి. సో ఆయన ఇంకో అడుగు ముందేసి 175 అని చెప్తున్నాడు. సంతోషం.
ప్రజల చేతిలో ఉంది. ఆయన రిగ్గింగ్ చేసుకునేది కాదు కదా, ఇది పులివెందలు కాదు కదా. ఈసారి చూద్దాం ప్రజల ఆలోచన. ఇప్పుడు దాకా మేము చెప్పింది ఆ ప్రజలకే కదా. ఆయన ప్రజలకి ఇంకా మెప్పించాడు అనుకుంటే ఆయన అపోహలో ఉన్నాడు. ఇది ప్రజలు నాకు చాలా ప్రజలను మెప్పించిన వాడు పర్దాలు కట్టుకొని పోడండి, పర్దాలు కట్టుకొని పోడు ప్రజల మధ్యలో. ఇది జూలో పోయినట్టు ఎవరు జంతువులా, ప్రజల జంతువులా ఆయన జంతువా? ఒక పర్దా కట్టుకుంటే మనల్ని బారికేడ్ చేసినట్ట, ఆయన బారికేడ్ చేసుకున్నట్ట. అది ప్రజల్ని మెప్పించిన వాడు ప్రజలతో మమేకమైపోతాడు కానీ పరదాలు కట్టుకొని పోడు ఎక్కడ. అది అర్థం చేసుకుంటే చాలు ప్రజలు.